దయచేసి నిశ్శబ్దంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము సభ్యులందరికీ. అదేవిధంగా ఎంపీపీలకి సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈరోజు నేరుగా ప్రజల్లోకి వెళ్ళి అందరూ ప్రజాప్రతినిధులను పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజున సమావేశంలో ప్రారంభిస్తూ ఆయా శాఖల వారీగా ఈ సభకు వివరించవలసిందిగా ఉమ్మడి జిల్లాలోని మన జిల్లా అధికారులందరినీ కూడా నేను పేరు పేరున కోరి ప్రార్థిస్తున్నాను. All officers, media working, and representatives from Konaseema district and Rajahmundry. So before one start chasing, I just wanted to apologize to all public representatives. Most of the staff under Vijayawada ki recruit cheyadam jarigindi because of the flood duty, including JCs kuda. JCs tarvata all our major staff under undapovam valla ivala we are probably restrained to have this meeting with the lean team. Like konja takku team tho pettukodam jarugutundi. So andarki aa inconvenience gurinchi kshaminchaలని కోరుకుంటున్నాం. And గోదావరి ఫస్ట్ లెవెల్ వార్నింగ్ వచ్చినందువల్ల నాకు ఇన్ఫాక్ట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి టెలికాన్ఫరెన్స్లో కూడా కొంత రెస్క్యూ ఆపరేషన్స్ వచ్చి టీమ్స్ రెడీ చేసుకుందని చెప్పడం వల్ల కొంత కోనసీమ వైపు నుంచి అండ్ రాజమండ్రి బోత్ వైపు నుంచి కూడా కొంత ఆఫీసెస్ తక్కువ ఉండడం జరుగుతుంది. కాకినాడ వైపు నుంచి వీ హ్యావ్ మోర్ ఆర్ లెస్ ఆల్ ఆఫ్ దెమ్ హియర్. సో ఇది ఆల్ మెంబర్స్ ఐ రిక్వెస్ట్ దెమ్ టు కైండ్లీ నోట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దిస్ మై ఫస్ట్ జెడ్పీ మీటింగ్ నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత. So happy to see all of them at the same time. And I request CU Garu, all HODs, my request is make it short. And exhaustive ga man prati program gurinchi discuss. Let us focus on the problems and issues. Don't spend too much time on details. And details ante departmental activity వీటి గురించి అందరికీ more or less తెలుసు. So let us focus on problems and let us maintain time limit and then crisply conclude in 1-2 minutes. We will then open up the floor for problems from the members. So okay, 2 minutes to make briefing of the activities, activities chaptu. Then let us leave the floor for members to raise the issues. So handle jagam. Just don't spend too much. Mari sabu kaadani gaurav శాసనసభ సభ్యులు, గౌరవ జిల్లా పరిషత్ సభ్యులు, గౌరవ ఎంపీపీలు, పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు గౌరవ జిల్లా పరిషత్ సభ్యులు మరి చాలా ఆవేదనతో దాదాపు 21 నెలల వరకు నుంచి మాకు ఆందోళన రానప్పుడు ఏ విధంగా మమ్మల్ని మీటింగ్ అటెండ్ అవ్వమంటారు. సుదీర్ఘ ప్రాంతం నుంచి డాక్టర్ నుంచి వస్తున్నాం. మేము మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, తక్షణం నిర్ణయం తీసుకోండి అని అనుకుంటున్నాను. వాట్ మై అప్పీల్ ఈజ్, ప్లీజ్ ప్లేస్ రెజల్యూషన్ బిఫోర్ ది జనరల్ బాడీ. ఏంటి జనరల్ ఫండ్స్ నుంచి మనం యూటిలైజ్ చేసుకోవడానికి రాగానే మీకు సిఎఫ్ఎం నుంచి రాగానే మీరు ఎడిట్ చేసుకోండి. ఏమీ లేదు అంటే వాళ్ళందరూ వెళ్ళిపోతే మనకి ఎలా జరుపుకోండి. దిస్ ఈజ్ ద హైయెస్ట్ బాడీ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. వారికే ఈ పరిస్థితి ఉంటే ఎవరితో చెప్పుకుంటారో ఎక్కడ చెప్పుకుంటారు, వాళ్ళకి ఉన్నటువంటి ఫారం ఇదే, వారికి ఉన్నటువంటి ఇబ్బంది అభ్యంతరాలు ఉంటే దిస్ ఈజ్ ది కరెక్ట్ ఫారం టు ప్లేస్ బిఫోర్ దిస్ మ్యాటర్ టు ద ఆనరబుల్ చైర్మన్, టు ద నోటీస్ ఆఫ్ ద ఆనరబుల్ చైర్మన్ అండ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. అంటే నిర్ణయం తీసుకుని రెగ్యులేషన్ మార్చేసుకుంటాం, పెట్టండి. ఇక్కడ జనరల్ ఫండ్ నుంచి యూటిలైజ్ చేయండి, పేమెంట్ ఇచ్చేది సీఎంఆర్ నుంచి రాగానే ఇచ్చేస్తాం. నేను తప్పేం లేదు దీంట్లో, ఎన్ని చేయట్లేదు. ఈవేళ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు జిల్లా పరిషత్కి, అవన్నీ ఆమోదం చేసే ఖర్చు పెడతామా? వాళ్ళు వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పడానికో లేకపోతే ఇక్కడ భోజనాలు పెట్టడానికో లేదా ఇతరేతర ఖర్చులు ఉంటే మనం తీసుకున్న తర్వాత నెట్ చేసుకోవట్లేదా? జనరల్ ఫండ్స్ ముందు డ్రా చేసుకున్న తర్వాత పేమెంట్ చేసుకుంటారు. లేదా ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారు, ఏదో గ్రామం మనం ఖర్చు పెట్టలేదా? మాకేమి ముందుగా మాకేమి పర్మిషన్ కాలేదని మానేసి కూర్చోం కదా, చేస్తున్నాం కదా.
వారిది అంతే, దాని తప్పేం లేదు. దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు, ఏ జిల్లాకి రాయవలసిన అవసరం లేదు. చేయండి, మన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు ఎవరు లేకపోయినా జనరల్ ఫండ్ నుంచి రాగానే మీకు సిఎఫ్ఎంఎస్ నుంచి మనకి రెమిటెన్స్ రాగానే మీరు ఎడిట్ చేసుకోండి. దాంట్లో తప్పేం లేదు. ఎన్ని మనం చేయట్లేదు, చాలా చేస్తుంటామే. జనరల్ ఫండ్ నుంచి మనం ఖర్చు పెట్టడం, తర్వాత పర్మిషన్ రాసుకోవడం, ఇవన్నీ రొటీన్గా జరుగుతున్నది. ఇది ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్, దీని అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ కాదు ఇది అని చెప్పి దయచేసి ఒక చైర్మన్ గారు రెజల్యూషన్ పెట్టించండి. జనరల్ ఫండ్ నుంచి పేమెంట్ ఇవ్వండి వారికి. తప్పు, ఎందుకంటే మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి, రాజమండ్రి జాయింట్ కలెక్టర్ గారికి, పాత్రికేయులందరికీ నమస్కారం. అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ, పెద్దలు శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన దాన్ని ఆమోదించారు లేదో చెప్పకుండా మరి మీరు నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్ట్ అంటారా చైర్మన్ గారు? మీరు ఎలా అనుభవం ఉన్నారు, అటు అధికారిగా ఇటు ప్రజాప్రతినిధి మీకు పూర్తి నాలెడ్జ్ ఉంది. వైస్ చైర్మన్ గారు అడిగారు, పెద్దలు రాజ్యసభ సభ్యులు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఒక ప్రపోజల్ పెట్టారు. ఆమోదించారా లేదా సభ? తీర్మానం చేస్తాం సార్. తీర్మానం కూడా అంటే పెద్దలు నేను బాగా పెద్ద ఆయన కాబట్టి అవునండి 50% అన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. 70% తీర్మానం చేసి పేమెంట్ ఇచ్చేయండి. ఇంకా నేను వచ్చేటప్పుడు మీ ఛాంబర్లో మాట్లాడుతున్నారు సిఇఓ గారు, అవునండి ఆడిట్ అభ్యర్థం వస్తా అంటున్నారు. దీనికి యజమాని జిల్లా పరిషత్ సభ్యులు యజమానులు. వాళ్ళు తీర్మానం చేసినప్పుడు ఆ తీర్మానాన్ని ఆమోదించి అమలు చేసే బాధ్యత సిఇఓ గారు తప్ప, ఏదానికైనా తేడా ఉంటే బయట రాసుకోమని తర్వాత ఇచ్చేసిన తర్వాత అంతే తప్పించి ఇప్పుడు ఖచ్చితంగా ఆమోదం తీరవలసిందే. అలాగే శాసనసభ్యులు ప్రతిపాదించిన విధంగా జిల్లా పరిషత్లో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించడం జరుగుతుంది. తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్నది తీర్మానం తీసుకున్న తర్వాత కాదు, ఇదేమి వారికి అన్యాయంగా ఇచ్చేస్తున్నట్టు కాదు. ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఇది అని చేత ఇచ్చేసిన తర్వాత రాసుకోండి. అలాగే ఎందుకు అక్కడి నుంచి పర్మనెంట్ మొత్తం అనుకునే రాదు, అది ఉపయోగం లేదు. ఆ తీర్మానం ఉపయోగం లేదు. మనం ఏం చేస్తామంటే గొప్పగా ఏమి చేయలేదు, మనం ఏం చేస్తాం కూడా పర్లేదు ఏమైపోవాలి. అదేవిధంగా చైర్మన్ గారు కలెక్టర్ గారు చెప్పిన విధంగా మరి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే ముందు ఒక విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలనుకున్నాము. మనకి జిల్లా పరిషత్ సభ్యులకి ప్రభుత్వం వారి నుంచి జనవరి 23 నుండి 23 మార్చి వరకు 16,80,000 రూపాయలు మనకి గ్రాంట్ రావడం జరిగింది. ఈ గ్రాంట్ డేట్ ఇచ్చి ఇమీడియట్ గా మేము రాగానే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా పరిషత్లో మనమే మొట్టమొదటిసారిగా బిల్లు జిల్లా పరిషత్ స్టేట్ సభ్యులకి, జడ్పీటీసీ సభ్యుల కోసం అది పేమెంట్ కోసం మన ట్రెజరీలో పెట్టడం జరిగింది. అది సిఎఫ్ఎంఎస్ పెట్టిన వెంటనే ప్రభుత్వం వారి దగ్గర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ప్రస్తుతానికి పెండింగ్ ఉన్నది. ఆ బిల్లు మనం చూసినప్పుడు స్క్రీన్ షాట్ చూసినప్పుడు పెండింగ్ ఫర్ వాంట్ ఆఫ్ బడ్జెట్ క్లియరెన్స్ ఉంది. అంటే ఆటోమేటిక్ గా వచ్చిన అమౌంట్ ఆటోమేటిక్ గా మన జిల్లా పరిషత్ స్టేట్ అందరికీ వేసేయడం జరిగింది. అతి త్వరలోనే వాళ్ళకి ఈ అమౌంట్ వాళ్ళకి క్రెడిట్ అవుతుంది, ఆల్రెడీ ఇచ్చేసిన అమౌంట్. రెండోది ఇదే విషయాన్ని మనకి 5th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారు మెంబర్స్ అందరూ వచ్చినప్పుడు మన చైర్పర్సన్ గారు ఒక లెటర్ రాసి జిల్లా పరిషత్ జడ్పీటీసీ సభ్యులకు సంబంధించినటువంటి హాండర్ రావట్లేదు, ప్రభుత్వానికి తీసుకెళ్లి వెంటనే నిధులు కోరడం జరిగింది. హౌవెవర్ ప్రభుత్వం ఇంకా మనకి రావాల్సిన 92 లక్షలు యాసాడ్ టుడే ఇంకా ఆగస్టు వరకు రావాల్సినటువంటి జడ్పీటీసీ సభ్యులకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ మనకి రావాల్సి ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు చైర్పర్సన్ గారు సభ్యులు పెట్టారు కాబట్టి ఈ సభలో వారికి ఈ చెల్లించడానికి అంటే జనరల్ ఫండ్ నుంచి 50% చెల్లించడానికి తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీనిని మరి చైర్పర్సన్ గారి యొక్క అనుమతితో దీనిని మరి తదుపరి చర్య తీసుకొస్తున్నా. గ్రాంట్ అయిపోయిన తర్వాత దానికి రెండోసారి పేమెంట్ అనేటువంటిది ఇది ఆడిట్ అబ్జెక్షన్ ఇల్లీగల్ కూడా. అది ఆల్రెడీ మనకి సిఎఫ్ఎంఎస్ లో పెట్టేశాం. అది వాళ్ళ అకౌంట్స్ లో ఆటోమేటిక్ గా క్రెడిట్ అవడం అనేది ఇప్పుడు మాకు కూడా చూసుకున్నటువంటి బడ్జెట్ కానీ కాంట్రాక్ట్స్ కానీ పర్సనల్ సబ్మిషన్ అది అయిపోతుంది. దాని తర్వాత ఏదైతే వచ్చిందో ఆ తర్వాత నెలలకు సంబంధించినట్టు మాత్రమే మనము తీర్మానం ప్రవేశపెట్టాం. తీర్మానంలో ఎనీవే 100% ఆఫ్ ద హానర్ చేస్తాం.
దానికి మనకి దేర్ ఇస్ నో ఆప్షన్ కదా. 100% ఆఫ్ హానరేరియం చేయడానికి మనం తీర్మానం చేస్తాం. దాంట్లో బిల్లు విత్డ్రా చేసి మనం దీంట్లో జనరల్ ఫండ్ నుంచి ఇవ్వాలని మండేషన్ కదా. బిల్లు విత్డ్రా చేయడం మన చేతిలో పని కదా. మీరు తీర్మానం లైక్ మెంబర్స్ ఆస్ లెట్ us do for 100%. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ ఎలా చేద్దాం అనేది లెట్ us figure it out మన వైపు నుంచి. గౌరవ కలెక్టర్ గారు తీర్మానాన్ని 100% మనం హానరేరియం చెల్లించడానికి ఆ ఉన్నటువంటి బిల్లుని వెనక్కి తీసుకోవడానికి తీర్మానం ప్రవేశపెట్టడం అయింది. దీనికి సంబంధించిన సభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క సమ్మతిని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం లేదు అదే ఇష్యూ కూడా అండర్స్టాండ్ దట్ అండ్ దెన్ ప్రాసెస్ ఇట్. నేను ఐ పర్సనల్లీ సిట్ ఆన్ ప్రాసెస్ చేద్దాం. ఎందుకంటే సభాముఖంగా మా డిప్యూటీ సీఓ గారు 3 నెలలు మీకు అమౌంట్ వేసేస్తామని చెప్పారు. ఈ రోజు వల్ల అమౌంట్ మాకు రావాలి. సీఎఫ్ఎం నుంచి గౌరవ సభ్యుల యొక్క అకౌంట్ కి ఆటోమేటిక్ గా గవర్నమెంట్ నుంచి రావాలి. రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి రిజర్వ్ నుంచి మీ అకౌంట్ లోకి రావాలి. బట్ నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేయదలుచుకుంది ఏంటంటే ఒక్క నిమిషం మనకున్న ఆఫీసర్స్ లో ఐఎమ్ టెల్లింగ్ యూ హానెస్ట్, ఇప్పుడు నేను దాదాపు నాకు 1 వీక్ టైం నేనే చెప్తా ఏం చేయగలను. సో నాకు గివ్ మీ సమ్ టైం టు అట్లీస్ట్ కమ్ బ్యాక్ విత్ సొల్యూషన్. నాకు సొల్యూషన్ చెప్పడం టైం ఇవ్వకుండా వర్కౌట్ అంటే దగ్గర 11 మంది జడ్పీడీసీలు వస్తున్నారు. దగ్గరగా 4 జిల్లాల నుంచి జడ్పీడీసీలు అందరూ కూడా వారి సొంత డబ్బులతో రావడం జరుగుతుందండి. కానీ ఇప్పుడు కూడా మీరు ఆలోచిస్తున్నారు. తీర్మానం జరిగిన తర్వాత కూడా ఇంకా రావాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ లాస్ట్ స్టాండింగ్ బోర్డ్ కమిటీ జరిగినప్పుడు సిఇఓ గారు చెప్పారండి, ఆల్రెడీ సిఎఫ్ఎంఎస్ లో మనీ వచ్చిందండి, మీకు అకౌంట్ వచ్చేస్తాయి, జీతాలు అన్ని వచ్చేస్తాయని చెప్పారండి. అసలు రెండు సంవత్సరాల నుంచి మన జడ్పీడీసీ మీరు ఏ ఇచ్చినా ఇవ్వకపోయినా సభా సభ్యుల మీద గౌరవంతో మేము ఇక్కడికి రావడం జరుగుతుందండి. సభా సమావేశాన్ని మేము నిర్వర్తించడం కూడా జరుగుతుందండి. కానీ మా సహనాన్ని మాత్రం మీరు పరీక్షించొద్దండి ప్లీజ్. దయచేసి సో లైక్ ఐ రిక్వెస్టెడ్, నా చేతిలో ఉన్న ఆప్షన్ ఏంటంటే నాకు అట్లీస్ట్ ఒక 1 వీక్ టైం ఇస్తే ఎక్కడి నుంచి పేమెంట్ చేయగలమని ఒక డెసిషన్ చెప్పగలను. స్టార్టింగ్ లో సో ఐఎమ్ షన్మోహన్ కలెక్టర్ కాకినాడ, క్యాల్కులేటెడ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. పేరు కూడా చెప్తే నా పేరు శ్రీరామచంద్రమూర్తి, నేను జిల్లా పరిషత్. నమస్కారం. వేదిక పైన ఉన్న చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, సిఇఓ గారికి, సమావేశంలో పాల్గొన్న గౌరవ రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఏదైతే సమస్య ఉత్పన్నమైందో ఈరోజు ఉత్పన్నమైన సమస్య కాదు. దాదాపుగా 21 నెలలు అంటే దాదాపుగా 2 years. 2 years నుంచి ఉత్పన్నం అయితే ఈ ప్రభుత్వం వచ్చి 3 మాసాలు అయ్యింది. 18 మాసాల్లో మరి గౌరవ రాజ్యసభ సభ్యులు, అప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, గౌరవ ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, అలాగే జడ్పీటీసీ సభ్యులు అందరూ ఆ రోజు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు. మరి గౌరవ శాసన మండలి సభ్యులు చెప్పారు ఆ రోజు సమస్య జరిగింది, ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది. అనేక సమస్యలు పేరుపోయిన పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా రైతులకి పెద్ద ఎత్తున బకాయిలు పెట్టి వెళ్ళిపోతే 1670 కోట్లు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 దఫాలుగా అదంతా క్లియర్ చేయడం జరిగింది. 87,000 మంది రైతులకు ఉపయోగం జరిగేలాగా. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం కానీ 15వ ఆర్థిక సంఘం కానీ నేరుగా నిధులు జమ చేయని పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే 1452 కోట్లు
ఇవాళ ప్రభుత్వం స్థానిక సంస్థలకు జమ చేసింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చొరవ తీసుకుని నేరుగా 15వ సంఘ ఆర్థిక నిధులు స్థానిక సంస్థలకు వేసింది. అది కూడా మరి ఇక్కడ ఉన్న ఎంపీపీలు గుర్తించాల్సిన అవసరం ఉంది. మీ గౌరవం కాపాడింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి 21 నెలలుగా లేని సమస్యని ఈరోజు కలెక్టర్ గారు ఒక ప్రతిపాదన ఇచ్చారు. ఒక వారం రోజుల సమయం ఉన్నప్పటికీ ఇవ్వకుండా మేము వాకౌట్ చేస్తామనేది ప్రజాప్రతినిధికి సరైన విధానం కాదు. మేమందరం కూడా మీకు సానుభూతి ఉంది. మా ఎమ్మెల్యే గారు కూడా సమర్థించే మాట్లాడారు మీకు. అటువంటి సమయంలో ఇవాళ సమయం ఇచ్చి ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపిస్తా ఉన్నారు, తీర్మానం చేద్దామన్నారు. తీర్మానం చేసి ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సమావేశానికి సమస్య పరిష్కారం కాకపోతే ఏ విధమైన నిరసన కార్యక్రమాలు చేయొచ్చు అనేది నిరసన కార్యక్రమం చేయొచ్చు. కానీ గత 21 నెలలుగా అంటే గత ప్రభుత్వంలో 18 నెలలు మౌనంగా ఉండి ఇవాళ దీన్ని ఈ విధమైన కార్యక్రమం చేపట్టడం సరైన విధానం కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి చర్చించాల్సినవి. ముఖ్యంగా మరి ఇవాళ ఈ సమావేశం శాటిలైట్ అప్లికేషన్ ఏమన్నా ఉండి పెట్టారేమో కానీ ఈ వరదలు ఇది ఉండి పూర్తి స్థాయిలో అధికారులు హాజరు కానప్పుడు దీన్ని వాయిదా వేసుకుంటే కూడా బాగుండేదేమో. పూర్తి స్థాయిలో 3 జిల్లాల అధికారులు హాజరు కాని పరిస్థితి, ప్రజాప్రతినిధులు హాజరు కాని పరిస్థితి వచ్చింది. ఈ వరదలు ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా ఉన్న సమయంలో వాటి గురించి చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు తమ స్వలాభం కోసం బాయ్కాట్ చేశారనే అపప్రద ప్రజల్లోకి వెళ్ళడం సరైన విధానం కాదు అనేది కూడా ఒక్కసారి ప్రజాప్రతినిధులు గ్రహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నా. ఒకసారి ఇందాక మన జిల్లా కలెక్టర్ గారు సభ్యులందరికీ విజ్ఞప్తి. ఇందాక మన జిల్లా కలెక్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఇది చెక్ రాసే పేమెంట్ ఇది కాదు. ఇంకేదో సిఎఫ్ఎంఎస్ విధానం అన్నది విధానం ఉంది కాబట్టి తీర్మానం చేస్తాం, సిఎఫ్ఎంఎస్ అప్లోడ్ చేస్తాం అని చెప్పారు. దాన్ని మనం అంగీకరించాలి. ఇంకో దారి లేదు, దీనికి ఇంకో దారి లేదు, ఇంకో దారి లేదు. సపోర్ట్ చేసి మాట్లాడడం అదే విధంగా మాట్లాడాము. కానీ ఇవాళ పరిష్కారం చెప్పిన తర్వాత మరి వాకౌట్ అన్నది మరి సమంజసం కాదు. ముఖ్యంగా వాటిని మరి నాకు సిఇఓ గారితో పరిస్థితులేదు కానీ గత 5 ఏళ్ళు ఉన్నప్పటికీ ఆయన మాటల్లో కనిపించేస్తుందో నాకు అర్థం ముందు నా సోదరుని అడిగాను, ఆయన చెప్పేది ఏంటనే. సిఇఓ గారు మీరు కూడా సభ్యుల ఆందోళన ఉన్నప్పుడు ముక్కుసూడిగా సింపులే చెప్పాలి తప్ప దానికి మీరు 10 నిమిషాలు చెప్తే నాకు ఏమాత్రం అర్థం లేదు అని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ చేసి మీ వల్ల నా ఉద్యోగం అది అందరూ తీసుకొని అనుకుంటున్నాను నేను. ఏదేమైనా జిల్లా కలెక్టర్ చాలా క్లియర్ గా చెప్తారు, మీరు చెక్ రాస్తే పేమెంట్ అయింది కాదు అని చేత ఏదైనా 1 రోజులకు వచ్చి పెట్టాలన్నా సిఎఫ్ఎంఎస్ విధానం కాబట్టి దానికి అప్లోడ్ చేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి మన గవర్నమెంట్ సభ్యులు అందరూ కూడా మీ సీట్స్ లో సిఎఫ్ఎంఎస్ విధానం ఇదంతా కూడా దాని నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని ఎప్పటి నుంచి చూపిస్తారు కాదు. ఆ విధానం కూడా మీ గవర్నమెంట్ లో వచ్చింది, సిఎఫ్ఎంఎస్ ఉంది. తీసుకొచ్చారు, మీరు తీసుకొచ్చిన విధానాన్ని మీరు వ్యతిరేకిస్తే సిఎఫ్ఎంఎస్ ఉంది కానీ జనరల్ ఫండ్స్ దాని నుంచి ట్రాన్స్ఫర్ చేయాలనే విధానం మీలో వచ్చింది. వర్క్ చేయడం జరిగింది. ఆ వర్క్ తగ్గ బిల్స్ కూడా అన్ని సమయాల్లోనే మేము పోరాటం చేస్తున్నాం. మాలో కూడా చాలా ఎక్కువ ఉంది సార్. అది వ్యక్తపరిచే సమయం ఇది కాదు. కాకపోతే ఈ పెండింగ్ ఉన్న బిల్స్ గురించి, ఈ పెండింగ్ ఉన్న వేతనాల గురించి, వీటి గురించి ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తానే ఉన్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తానే ఉన్నాం. నెక్స్ట్ మీటింగ్ అవుతుందని అది ప్రొలాంగ్ అయిపోవటం వల్ల ఏదో ఈ రోజు ఇంటి పరిస్థితుల్లో తేల్చుకోవాలి ఈ విషయం అని చెప్పి రావడం జరిగింది.
మేము కూడా చాలా కన్విన్స్ చేయడానికి వీటికి ట్రై చేసాం. వీళ్ళందరూ కూడా సూచనలు పాజిటివ్ గా ఇచ్చారు. మీరు ఒక వారం రోజుల్లో మాకు ఈ వ్యవహారం ఏదైతే ఉందో అది మీరు హామీ ఇవ్వడం జరిగింది. అదే చెప్పాం. ఖచ్చితంగా మనకి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం. ఆయన కూడా పాజిటివ్ గా స్పందించారు. మేమందరం కూడా ఖచ్చితంగా ఈ వారం రోజులు సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మీరు తీసుకునే మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని మీ సైడ్ నుంచి అనుకుంటున్నాం. మాకేమీ అడ్వర్స్ గా చేయాలని కదా, ఇక్కడ ఇప్పుడు సమస్యలు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. రోడ్ల గురించి కానీ రైతుల గురించి కానీ వీళ్ళందరినీ అధికారులతో ఫైటింగ్ చేస్తూనే ఉన్నాం. పాజిటివ్ గా రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియ. కాకపోతే ఈ గౌరవ వేతనం అన్నది అంత సుదీర్ఘంగా ఆగిపోవటం వల్ల చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు సార్. ఏమనుకోవద్దు దయచేసి. మేము కూడా పాజిటివ్ గానే ఉంటాం. ఈ విషయంలో కూడా పాజిటివ్ గా ఈ CFMS నుంచి రిలీజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయించండి. అమౌంట్ వర్క్స్ ఇవ్వడం జరిగింది. ఆ వర్క్స్ ఎవరైనా కాంట్రాక్ట్ చేసి ఆ కాంట్రాక్ట్ కూడా బిల్లు వరకు వచ్చింది తప్ప పేమెంట్ ఎవరు ఏ కాంట్రాక్ట్ కూడా అవ్వలేదు సార్. ఇప్పుడు మేము మాట్లాడేది ఓన్లీ మా ఆండరింగ్ కోసమే మాట్లాడలేదు సార్. ఆ బిల్స్ కూడా అవ్వలేదు. చాలా సమయం మేము తీసుకొచ్చి చైర్మన్ దృష్టి, అప్పుడున్న CEO దృష్టి కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న CEO గారి ఇప్పుడు మన ఎలక్షన్ టైంలో వచ్చి చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఇవాళ కాంట్రాక్టులకి 95,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. 2014, 2019లో వర్క్ చేసిన వాళ్ళు కూడా 2019, 24 మధ్య పేమెంట్స్ ఇవ్వలేదు. మరి ఆ రోజు వీళ్ళంతా ప్రజాప్రతినిధులందరూ ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా. మొత్తం 95,000 కోట్ల పెండింగ్ ఉంది. 95,000 కోట్ల రూపాయల పెండింగ్ ఉన్న పరిస్థితుల్లో కాంట్రాక్టులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని చూసాం. సాక్షాత్తు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓబరాంగంలోనే దాదాపు 8 మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని చూసాం. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇంతమంది దారుణంగా ఇబ్బందులు పడతా ఉంటే 5 సంవత్సరాలుగా కట్టలేదు. కానీ 3 నెలలకు మాత్రం ఈ ఇబ్బందులు క్రియేట్ చేయడం అనేది సమంజసం కాదు. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు డిస్కస్ చేయాల్సిన సభని మీరు సంయమనం పాటించి మీ సమస్యను పరిష్కారం చేస్తానని కలెక్టర్ గారు ఇచ్చారు, హామీ ఇచ్చారు. వారం రోజులు సమయం ఇవ్వకుండా ఇవాళ మనం పెండింగ్ బిల్స్ గురించి జీతాల గురించి మాట్లాడుకోవడం కన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చే సమస్య దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి, వాటిని ఏ విధంగా అధిగమించాలనే దానిపైన 1 గంట దృష్టి సారిస్తే బాగుంటుంది అనేది నా సూచన. జడ్పీటీసీ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తాను. గౌరవ ప్రభుత్వం కాపాడుతుంది అనడానికి 15వ ఆర్థిక సంఘం అలాగే గౌరవ నా పేరు విజయ్ కుమార్, కాకినాడ, రాజమండ్రి జేడీ గారు. గవర్నమెంట్ డిజైన్ చేసి మనం జరిగింది. ఇది కూడా